కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైసీపీ ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆరోపించారు. కృష్ణా నదిలో సుప్రీంకోర్టు ఎన్జీటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీంతో పర్యావరణం, భూగర్భ జలాలు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం మాత్రం ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పుత్తా శివశంకర్ హెచ్చరించారు. పేదవాడికి ఇసుకను ఫ్రీగా ఇస్తూ ప్రభుత్వమే దాన్ని మేనేజ్ చేస్తూ రీచ్లని సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 5 సంవత్సరాల్లో 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయము చేకూర్చగా, తర్వాత వర్షాకాలం ఏదైనా కూడాను వచ్చినప్పుడు ముందే ప్రిడిక్ట్ చేసేసి ఆ ఇసుకని రీచ్లు తయారు చేసేసి ఆ ఇసుకని ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ రంగం కానీ ఏది కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాటిని ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి 80 లక్షల టన్నుల ఇసుకని కూటమి నాయకులు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ఎవరికి దోచినట్లు వాళ్ళు దోచుకొని ముఖ్య నాయకులందరూ కూడా సొమ్ము చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇసుక దోపిడీకి మొదలెట్టి తర్వాత ఏ ప్రాంతంలో అయినా కృష్ణా నదీ పరివాహ ప్రాంతం అయితేనేమి, అదేవిధంగా అటు సైడ్ పెన్నా గాని సోమశిల గాని ఎక్కడ చూసినా కూడా మట్టి, ఇసుక ఇష్టం వచ్చినట్లు పర్యావరణాన్ని పాటించకుండా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించకుండా, ఎన్జీటీ ఉత్తర్వులు పాటించకుండా అడ్డంగా ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద మెషినరీ ద్వారా, డ్రెడ్జ్లెస్ ద్వారా, అదేవిధంగా ఇటాచీ లాంటి ప్రొక్లైనర్స్ పెట్టి టిప్పర్ల ద్వారా రోజుకి ఒక్కొక్క రీచ్ నుంచి వందలాది టిప్పర్లు పెద్ద పెద్ద లారీలలో 20 టన్నుల లారీలలో తీసుకెళ్తా ఉంటే కనీసం అంటే ఎవరు కూడా ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారి గాని, ప్రభుత్వ మంత్రులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని కనీసము అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చోద్యం చేసేదంతా చూసేదంతా పెద్దలు మాత్రమే కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరిగి దోచుకుంటా ఉన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదం 2 షాపులు పూర్తిగా దగ్ధం కాగా సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 షాపులు దగ్ధమయ్యాయి. తన షాపును ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగలపెట్టారని ఆరోపించిన షాపు యజమాని సైకం గోవిందు ఆరోపించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని భారీ నష్టం జరగకుండా, మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఊరట చెందారు. షాపు యజమానులు తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేరు సైకిల్ గోవింద్ అండి. గత 35 ఏళ్ళ నుంచి టైర్ ఫైల్లో పనిచేస్తున్నామండి. ఇదే షాప్లోను మాది రాత్రి షార్ట్ టైర్లు తగిలిపోతుంటే ఫోన్లు చేస్తే వచ్చామండి. మేము షార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. కాదండి, ఇది పెట్రోల్ పోసి తగలపెట్టిన ప్రాప్తి. ఇది ఎవరు తగలపెట్టారో భగవంతుడికి తెలియాలండి. ఈ ఆటో వాళ్ళు కొంతమంది పంచర్లకు వచ్చి టైర్లు వేయమని అడుగుతారు. మా దగ్గరలో ఉండవండి, మేము పంచర్లు వేసి పనిచేసేవాళ్ళం, టైర్లు తెచ్చుకుండా వేసి పెడతామని చెప్పేసి అంటే అన్ని టైర్లు ఉంటే ఎందుకు వేయమని చెప్పేసి అంటారు. అవి మీకు పనికొచ్చే టైర్లు కాదయ్యా బాబా అని కూడా చెప్పినా కూడా వివాదం ఆడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడికే తెలియాలండి. మరి పెట్రోల్ బస్ తగలబెట్టారండి, షార్ట్ కట్గా కాదు. మొత్తం సుమారు 3 లక్షల దాకా లాస్ వచ్చిందండి. మొత్తం అన్నీ కాలిపోయినాయండి. నా పేరు అంకమరావు గారండి. నేను బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేసుకుంటుంటాను. నిచ్చెనలు, బల్లలు, సిపాయి బల్లలు, ఇవన్నీ మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటాను. గత 15-20 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఈ పక్కన టైర్లు కొట్టు వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు చేసుకున్నారు. ఇలాగే వాదనలో
వాదోపవాదాలు ఈ ఆటోలు వాళ్ళు వచ్చేసి టైర్లు ఎయిరు ఎందుకు ఎయిరు అని ఇలా పెట్టుకుని ఉంటున్నారు కాబట్టి ఎయిర్ వివాదాలు పెట్టుకుంటున్నారు. దాని మీద ఈ పనికిరావు అంటున్నారు. దాని మీద రాత్రి సుమారు 1:2 ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా టైర్లు పడిపోతున్నాయి అని. మేము వెంటనే అటౌట్గా వచ్చేసాము. రాగానే బాగా ఫైర్ అయిపోయింది మొత్తం. వెంటనే పోలీసు వాళ్ళను ప్లస్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దీన్ని శుభ్రంగా ఆర్పేయగలిగారు. మాకు చాలా నష్టపరిహారం ఉంది. కానీ మా కొంతమంది మీద మాకు ఎవరు చేశారనేది మాకు తెలియదు కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మీరు మాకు న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మాకు చాలా నష్టపోయాము. నాది సుమారుగా ₹1,00,000 పైన అయింది. వాళ్ళవి 3 లక్షల దాకా పడింది. మొత్తం వైరింగ్ లోపల అంతా కాలిపోయింది. కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీలో హొయిలా హొయిలా పాట ఆవిష్కరణ అభిమానుల కోలాహలం మధ్య విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. గాంధీనగర్లోని రాజీవ్ రాజ్ థియేటర్లో హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం చెన్నై లవ్ స్టోరీలో హొయిలా హొయిలా పాట ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని హొయిలా హొయిలా పాటను రిలీజ్ చేసిన అనంతరం వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ ఈ మధ్య కాలంలో నటించిన చిత్రాలని విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమా యువతకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. ఒక సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన జిగితారా పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని, చిత్రంలోని అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయని అన్నారు. ప్రతి పాట ప్రేక్షకులు మదిని దోచుకుంటాయని తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు మణిరత్నం ఈ చిత్రానికి ఎంతో మంచి పాటలు అందించారని, మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయని చెప్పారు. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో కన్నా ఈ చిత్రంలో పాటలు తనకెంతో ఇష్టమన్నారు. ప్రతి పాట ఆహ్లాదకరంగా ఉంటాయని, యువతీ యువకులకు ఈ పాటలు ఖచ్చితంగా నచ్చుతాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నిర్మాత దర్శకులు సాయి రాజేష్ మాట్లాడుతూ ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించారని, అయితే ఈ చిత్రం మాత్రం ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తోందని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్ పాల్గొన్నారు. చెన్నై లవ్ స్టోరీ అనేటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి నిర్మాతలు చిరకాల మిత్రులు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు, ఇప్పుడే మాట్లాడినటువంటి ధీరజ్ గారు, అదేవిధంగా మిత్రులు శ్రీ సందీప్ పంచకర్ల గారు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ సన్నిహిత మిత్రులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాత్రల్ని అంతే అద్భుతంగా పోషించినటువంటి కిరణ్ అబ్బవరం గారు, గౌరీప్రియ గారు, వారిద్దరికి అన్నిటికంటే మించి ఈ సినిమాకి ఇంత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి 50 మంది సినిమా అభిమానులందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తాము. పాటలు చూస్తుంటే చాలా మెలోడీ ప్రధానంగా ఉన్నటువంటి పాటలుగా కనపడుతున్నాయి. మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ అనేటువంటి ఒక పేరు ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను ఉర్రు తొలగించినటువంటి అనేక సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. అటువంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ గారి సింగిల్ కార్డ్ తోటి ఈ సినిమాలో పాటలు రావడం జరిగింది. ఒకటే ఈ సందర్భంగా నేను గమనించింది 2-3 పాటల్లోనూ కిరణ్ అబ్బవరం గారిని చూస్తే మన పక్కింట్లో కుర్రోడ్ను మనతో కలిసిమెలిసి తిరిగేటువంటి ఒక సాధారణ యువకుడిగా కనపడేంత అద్భుతమైనటువంటి నటనా చాతుర్యం ఆయనలో నాకు కనపడింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ కూడా
హీరోని తనతో ఐడెంటిఫై చేసుకునేంత మనలాగా, అంటే ఒక హీరో అంటే ఏదో పెద్ద 6 ప్యాక్లు 8 ప్యాక్లు ఇటువంటివి ఏమీ లేకుండా సాదాసీదాగా ఉండే మనలాంటి, అంటే నాలా కాదులే, అలా కొంచెం చల్లగా ఉండే వాళ్ళలాగా ఉండే ఒక కామన్ మ్యాన్ లాగా ఉండే వ్యక్తి. నిగర్వి వరుసగా మరి 9-10 హిట్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఉండే మంచి వ్యక్తి అతను. అంటే మన తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయి శ్రీగౌరి, చాలామంది అంత చక్కటి పేర్లు ఉంటే ఏ పిచ్చి పిచ్చిగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అటువంటిదేమీ లేకుండా తల్లిదండ్రులు పెట్టిన పేరే ఉంచుకొని తను స్వతహాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న గాయని. తను ఆ పాట హమ్ చేసింది. నేను ఈ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ రాజేష్ గారికి చెప్పేది అని చెప్పి, మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు శ్రీగౌరితో సినిమా తీసినప్పుడు పాటలు మటుకు తనతోనే పాడించండి. ఫస్ట్ టైం ఎస్ఆర్ కళ్యాణ మండపంకి వచ్చాను, తర్వాత ఇంద్రభాగ్యం విషయంలోకి వచ్చాను, తర్వాత కార్ ట్రైలర్ లాంచ్ ఇదే స్టేజ్ మీద జరిగింది. అన్నీ కలిసి వచ్చే గుర్తుపెట్టుకోండి, చెన్నై లవ్ స్టోరీ అంతకు మించి 4 ఇద్దరు కలిసి వస్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్ అన్ని ప్లే చేస్తుంటే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద నేను ఫస్ట్ టైం సాంగ్స్ అన్ని చూస్తుంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏం తెలుసా, అరే ఎప్పుడెప్పుడు 20 రోజులు అయిపోద్ది, 24వ తేదీ మీరు అందరూ ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారు, ఎంతమంది కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి, ఎంతమంది మొహం మీద స్మైల్ ఉంటుంది. ఐ ప్రామిస్ అండి 20 రోజులే ఉంది. అందరికీ చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్ కావచ్చు, ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి అండ్ అదర్ లాంగ్వేజ్ వారికి మీరు వెండి తెర పైన మునుపెన్నడూ చూడని ప్రేమ కథ చూడబోతున్నారు. చెన్నై లవ్ స్టోరీ మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్ కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గుర్తుంటుంది, అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరం నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి. చాలా ఎమోషన్స్ మిమ్మల్ని అలా ఆకట్టుకుంటాయి అన్నమాట. సో ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అసలు మా సినిమాలో కాంటెంట్ అంతా ఇలా ఒక పెద్ద స్క్రీన్ మీద చూడడం నిజంగా నాకు కూడా ఫస్ట్ టైం అనమాట. టీజర్ తర్వాత 3 పాటలు తర్వాత ఇవాళ రిలీజ్ అయిన హోయిలా హోయిలా సాంగ్ ఒక స్ట్రెచ్ లో చూసేసరికి నిజంగా నాకే కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే గత 1.5 years నుంచి మేము ఈ సినిమాని ఎంతో ప్రేమించి ఎంతో కష్టంగా ఇష్టంగా చాలా బాగా చేసామనే ఫీలింగ్ మా అందరికి చాలా గట్టిగా ఉంది. సో ఒక్కసారి అలా స్క్రీన్ లో చూసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హ్యాపీ. పాట నచ్చిందా మీ అందరికి? థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా గురించి మేమే చాలా మాట్లాడుకుంటే నాకు దిష్టి తగులుతూ అనిపిస్తుంది. విజయవాడ నగరంలో బ్యాంకు లోన్స్ పేరుతో జరుగుతున్న నయా మోసం వెలుగులోకి వచ్చింది. పీపుల్స్ స్మార్ట్ బ్యాంకులో లోన్స్ తీసుకుని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు పేరు నమ్మి ఈ రోజున తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని కన్నీరు మున్నీరవుతున్నారు. పీపుల్ మార్ట్లో లోన్స్ తీసుకుని మోసపోయిన వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. పీపుల్ స్మార్ట్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, ధనుంజయ్, లారెన్స్, నవదీప్, శారద అనే స్థానిక మహిళలతో కలిసి తమను మోసం చేశారని కన్నీటి పర్యాంతమయ్యారు. పీపుల్ స్మార్ట్ బ్యాంకులో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు లోన్ మంజూరైందని, లోన్ కోసం తమ వద్ద నుంచి మనిషికి 4 బ్యాంకు చెక్కులను పూచీకత్తుగా తీసుకున్నారని చెప్పారు. అయితే తమకు 2 లక్షల రూపాయలు ఇవ్వకుండా తమ వద్ద ఉంచితే నెల వడ్డీ రూపంలో కొంత సొమ్ము ఇస్తామని నమ్మబలికారని అన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత తాము మోసపోయామని గ్రహించామని స్థానిక మహిళలను నిలదీసి అడిగామని చెప్పుకొచ్చారు. అయితే శారద అనే మహిళ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని, తాము ఇచ్చిన చెక్కులను
తిరిగి ఇవ్వమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని వాపోయారు. బ్యాంకు పేరు నమ్మి ఈ రోజున తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని పేర్కొన్నారు. లోన్ బాధితులు చింత అన్నపూర్ణ, బత్తుల సల్మా, శాంతమ్మ, పల్లపు రమణ, ఆమని శాంతమ్మ, కాజా షేక్ తదితరులు తమ సమస్యను మీడియా ముందు ఉంచారు. చేసేస్తారు వాళ్ళు. సార్లే సంతకాలు పెట్టేసుకొని మా చెక్కులు 4 చెక్కులు తీసుకుంటారు. ఏంటి ఆ చెక్కులు తీసుకుని వాళ్ళే డ్రా చేసుకుంటారు సార్. మేము కూడా బ్యాంకులకి వెళ్ళాం. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. మాకు దగ్గర అసలు ఈ కాలనీలో సగం మంది లోన్లకు ఉన్నారు సార్. ఇప్పుడు మాత్రం ఒక 30 మంది దాకా వచ్చారు సార్. బాధితులు అందరూ 30 మంది దాకా ఉన్నారు. నోటీసులు కాదు సార్, ఫోన్లు వస్తున్నాయి సార్. చెక్కులు వేస్తాను, కోర్టుకి చెక్కులు వేస్తాను. ఈవిడే సార్ ఫోన్లు చేసి లోన్లు కట్టట్లేదు. శారదా గారు సార్, శారదా గారు ఇక్కడే 189లో ఉంటుంది సార్. ఆవిడ ఆఫీస్ ఇక్కడ సార్. ఇల్లు మాత్రం బంబరీల అపార్ట్మెంట్ సార్. టార్చర్ మామూలుగా సార్. అప్పటిదాకా ఫోన్లు చేసి ఏంటి మీరు లోన్లు కట్టకపోయినా బెదిరిస్తుంది సార్. ఈవిడే బెదిరిస్తుంది. నేను చచ్చిపోతాను, మీరు డబ్బులు మీరే తీసుకున్నారని చెప్తాను, నేను చచ్చిపోతాను, మా చావుకు కారణం మీరే ఏంటి, లేదా మీ భర్తకు చెప్తాను నేను ఏంటి, నువ్వు అప్పుడప్పుడు నా దగ్గర తీసుకున్నావు 10,000 5,000 అప్పు తీసుకున్నావు కాలుమని వడ్డీల కింద. నేను ఇలాగ పీపీఎల్స్ అని శారదా మేడం దగ్గర లోన్ తీసుకున్నాను సార్. ఇలా తీసుకొని క్లియర్ అయిపోయినాను. 46 వారాలు నేను కట్టేశాను సార్. 22,400 కట్టేశాను సార్. కట్టేస్తే ఇలాగ నేను కట్టేసిన తర్వాత క్లియర్ తీసుకెళ్తే 4 చెక్కులు తీసుకున్నాను సార్. 4 చెక్కుల్లో 2 చెక్కులు కూడా క్లియరెన్స్ లెటర్ సార్. ఇది తీసుకున్న తర్వాత నేను ఏమన్నానంటే ఏం సార్ ఇలాగ జరుగుతుందంటే, నేను ఇప్పుడే మా ఈ లోన్కి 2 చెక్కులు తీసుకొని 2 చెక్కులు నాకు తెలియదు అని సార్ చెప్పారు సార్, ధనుష్ సార్. చెప్తే సార్ నేను ఇలా అని మరి తెల్లారి మా అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ ఏంటో ఇలా అంటే మా అమ్మని బెదిరిస్తుంది సార్ ఫోన్ చేసి. నేను చెక్కులు వేస్తాను, నేను ఇది తాగేస్తాను అది తాగేస్తానని చెక్కులు వేస్తుంది సార్. ఇలాగా మా అమ్మగారు ఇలాగ బెదిరిస్తుంది సార్. ఎవరో తీసుకున్న 2 లక్షల గురించి మమ్మల్ని బెదిరిస్తుంది సార్. ఇలాగా ఎంతవరకు కడతారు సార్. మా భర్త గారు రోడ్డు ఈడి చేసి కొట్టేస్తారు సార్. నా పిల్లలు నేను రోడ్డు మీద ఉన్నాను సార్. ఇప్పుడు ఎటు దిక్కు లేదు సార్ మాకు. ఇంత పీపుల్స్ సార్ కూడా మాకు సంబంధం లేదు. మా ఆమెను అడగండి, మాకు సంబంధం లేదు. నేను నెరేటర్గా అడిగితే మా ఆయన గారు రోడ్డు మీద ఈడ్చి కొట్టారు సార్. మా పిల్లలు నేను అనాథగా రోడ్డు మీద ఉన్నాను సార్. ఇలాగా సార్ ఆవిడ భారతి గారికి నా గురించి మెసేజ్ పెట్టింది, నా ఫోన్కి పెట్టలేదు. ఏమని పెట్టిందంటే నా చావుకు కారణం హసీనా అని రాసి పెట్టింది. అసలు ఆవిడకి నాకు ఏ సంబంధం ఉంది సార్? 14 లక్షలు నేను ఆవిడకి ఇచ్చున్నాను. వాళ్ళ ఆయన గారు చనిపోయారని తేపకొకసారి 3 లక్షలు చొప్పున 8 లక్షలు క్యాష్, 5 లక్షలు చీట్లు పాడుకొని గత సంవత్సరంన్నర నుంచి రూపాయి బిళ్ళ కట్టట్లేదు నాకు. కట్టకపోగా గుమ్మం దగ్గరికి వెళితే బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎవరే నువ్వు లంజా గింజా ఇలాంటి మాటలు తిడుతుంది సార్. నన్ను అసహ్యంగా బూతులు, అసలు మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంది. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నారు సార్. తలుపులు కొట్టేస్తున్నారు. కొంతమంది జనాలు ఇక్కడే ఉన్నారు నా మనుషులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. ఈ విషయంలో నాకు కొంచెం న్యాయం చేయండి సార్. లేదంటే నేను ఆవిడకంటే ముందు నేనే చచ్చిపోతాను ఏదో ఒకటి తిని. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.